ఎస్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. Yes, sir. So very fantastic. Congratulations, Salim sir and Sahin madam. So very fantastic. Yes, excellent house మనకు కన్స్ట్రక్షన్ చేశారు సార్. సో ఈ రూమ్ ఎవరికి సార్? ఇది లివింగ్ రూమ్ ఇది సార్. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్. సో స్పెషల్ ఏంటంటే పైన ఇంటీరియర్ ఏదైతే ఉందో కొంచెం స్పెషల్గా చేయించడం జరిగింది. కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఎందుకంటే మన వెస్టిడ్లో మన లెవెల్కి తగ్గ ఇల్లు ఉండాలి కాబట్టి పర్లేదని చెప్పి కొంచెం టైం తీసుకొని చేసాము. ఈ ఫ్యాన్ చాలా అద్భుతంగా ఉన్నది సార్ ఇది. అవును సార్. ఎస్ ఎస్ వెరీ ఫెంటాస్టిక్ సార్. అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా సార్, అవి ఏంటి సార్ అవి? సో ఇవి వచ్చేసి హ్యాంగింగ్ లైట్ సార్, అది వచ్చేసి జుమ్మర్, అది ఫ్యాన్స్, ఇది వచ్చేసి ఇది డెకరేషన్ మనకు ఈ మోడల్ చేయించడం జరిగింది. వా వెరీ ఫెంటాస్టిక్ సార్. అండ్ నెక్స్ట్ సార్ ఇవి స్పెషల్గా ఇవి ఎక్కడి నుంచి ప్లాన్ చేస్తారు సార్? ఇవి చాలా బాగున్నాయి. సో ఇవి బయట నుంచి తెప్పించాను సార్, యాక్చువల్ తెలిసిన వాళ్ళతోని. సో ఎస్ సార్ ఎస్ సార్. ఇవి దీన్ని ఏమంటారు సార్ ఇవి? సో ఇవి వచ్చేసి జస్ట్ ఇట్లా షోకి పెట్టడానికి తెప్పించాను సార్, మంచిగా కనిపించారు గోల్డ్ అని చెప్పేసి. వా వా వెరీ ఫెంటాస్టిక్ సార్. అండ్ వచ్చేసి ఇన్ భావం కా ఫల్ క్యా హోగా. సో మనం ఏమైతే కర్మలు చేస్తామో అదే దాని యొక్క ప్రతిఫలం వస్తుంది, దీని తెలుగర్థం. సో ఫ్రెండ్స్ చాలా సార్ చూడండి. సో మన విన్నింగ్ టీం అందరూ ఆచరిస్తారు, కానీ విన్నింగ్ టీం సార్ మైండ్లో కాదు, సార్ ఆలోచనలో ఉంది, సార్ యొక్క గుండెలో ఉంది. సో వెరీ ఫెంటాస్టిక్. అండ్ ఇది వచ్చేసి స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఎస్ 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 ఎస్. సో ఈ స్విట్జర్లాండ్ వెళ్ళారు కదా సార్, ఇప్పుడు ఇది చాలా అద్భుతంగా ఉంది. ఎన్ని రోజులు స్పెండ్ చేస్తారు సార్? 4 days, 4 to 5 days. Yes, yes. So very fantastic sir. ఆగ్రా వెళ్ళినప్పుడు తెచ్చాం తాజ్ మహల్. Yes, excellent sir. మనకు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దామా సార్? ఎస్ సార్, రండి సార్. ఎస్. సో వెరీ ఫెంటాస్టిక్. సో అక్కడ లైట్స్ ఉన్నాయి కదా సార్, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎస్ వా వెరీ ఫెంటాస్టిక్. చూడండి. సో సార్ చూడండి, ఒక రోజు లైఫ్ ఎలా ఉండేది, ఒక లైఫ్ ఈరోజు సార్ యొక్క జీవనం ఎలా మారింది, ఎంత అద్భుతంగా మారింది ఒకసారి చూడండి. ఎంత అద్భుతమైన ఇల్లులోకి రావాలనుకున్నంటే మనం మనకు పుణ్యఫలాలు తీసుకోవాలి, మనకు మంచి ఆలోచనలు చేయాలి, ఎంత పెద్ద సక్సెస్ తీసుకోవాలి. సో సారు ఉండబోయే ఒక మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఫెంటాస్టిక్ ఉంది చూడండి. ఇలాంటి ఆలోచనలు సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా సార్? ఎస్ ఎస్ సార్. ఎస్ ఎస్. సో వెరీ ఫెంటాస్టిక్. సో చూడండి మేడం, మంచి కిచెన్ ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉంది. సో అండ్ ఇక్కడ ఇది ఏంటి సార్? ఇది మనం ఐరన్ చేసుకోవడానికి. ఎస్ జస్ట్ ఇది వా వా వెరీ ఫెంటాస్టిక్. ఐరన్ చేసుకోవడానికి మనం చేసుకోవాలి. ఎక్సలెంట్ సార్. సో ఇది ఇక్కడ మనకు ఎవరైనా కూర్చోవడానికి. ఎస్ సార్. ఎస్ వా వెరీ ఫెంటాస్టిక్ సార్. అండ్ చాలా అద్భుతంగా ఉంది సార్. ఇక నెక్స్ట్ రూమ్కి వెళ్దామా సార్? ఎస్. ఇక్కడ ఈ లోపల ఇదేంటి సార్? ఇది వచ్చేసి మనకు వాష్ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఎస్ ఎస్. డ్రెస్ అప్ చేసుకోవడానికి. చూడండి, మనకి 5 star హోటల్లో ఎట్లయితే ఉంటుందో అట్లాంటి మనకు అమెనిటీస్ అనేది మనకి ఇక్కడ సార్ పెట్టడం జరిగింది. సో సార్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో చూడండి, ఒక రోజు జీవితం ఎలా ఉండేది, ఎంత మారింది అనే దానికి నిలువెత్తు నిదర్శనం. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ జుమ్మర్ చూడండి సార్. ఈ జుమ్మర్ ఎక్కడి నుంచి తీసుకుని ఎంత బాగుంది. ఇది సిటీ నుంచి తీసుకురావడం జరిగింది సార్. మంచి పెద్దగా దీనికి లుక్ వచ్చేలాగా ప్లాన్ చేసి తెచ్చాము. జుమ్మర్ చాలా బాగుంది ఇది. సో వెరీ ఫెంటాస్టిక్. ఇది మనకు హాల్ రూమ్ కదా సార్? ఎస్ సార్. ఎస్ వా వెరీ ఫెంటాస్టిక్. అండ్ సో మనకు ప్రోడక్ట్ టెస్ట్ మనకు ప్రోడక్ట్ చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా అద్భుతంగా ఉంది. ఇది మనకు హాల్ రూమ్ కదా సార్? ఎస్ ఎస్ ఎస్. సో చూడండి, ఫ్యామిలీ అందరూ ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చూడండి ఒకసారి, సప్నే పూరే హోంగే నహీ సప్నే పూరే హో రహే హై అనుకోనంటే ఈరోజు జీవితం ఎంత మారిపోయిందని చెప్పేదానికి. చూడండి సార్ యొక్క సక్సెస్, సార్ యొక్క వాళ్ళ మదరు చూడండి. సో సార్ యొక్క మదర్, వాళ్ళ ఫ్యామిలీ. సో చూడండి ఎంత ఫ్యామిలీ ఎంత ఖుషిగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. సో సార్ యొక్క అచీవ్మెంట్స్ చూడండి. సో ఇక్కడ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు, డియూసిడి అయినప్పుడు, తర్వాత నోబెల్ లీడర్ అయినప్పుడు, 100 విల్లాస్ ఒక
అద్భుతమైన ఒక మనకు ఇది ఉంది. సో సార్ యొక్క డ్రీమ్ ఇది, ఒక 100 విల్లాలు కట్టించాలి టీం గురించి అని చెప్పి. సో చాలా అద్భుతమైన ఈ డ్రీమ్ అనేది. సో అందులో సారు చాలా మందికి ఆల్రెడీ ఇల్లు తీసేసుకున్నారు, ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇది మనకు సార్కి ఇది కిచెన్, ఇదన్నీ కూడా మోడల్ కిచెన్ ఇదంతా. ఎస్ సార్. ఈ మోడల్ కిచెన్ లో కూడా సార్ ఈ లైట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. సో రైట్, ఫెంటాస్టిక్. ఇది చూడండి మనకు ఫ్రిడ్జ్, సో ఫెంటాస్టిక్, ఎన్ని రకాల ఫ్రిడ్జ్ ఉన్నాయి ఒకసారి చూడండి. సో సార్ ఈ రూమ్ గురించి ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చెప్పండి సార్. సార్ ఇది వచ్చేసి మనకు వెస్ట్ షార్క్, ఎస్, వాటర్ ప్యూరిఫైర్, తర్వాత వచ్చేసి ఇవన్నీ ఒక డ్రీమ్ ఉండే అనమాట. ఈ విధంగా మనం చూసినప్పుడు, బయట చూసినప్పుడు డ్రీమ్ బిల్డ్ చేసేవాళ్ళం ఇలాంటివి మేము గిట్ట కట్టాలని. కానీ అవి చూస్తూ చూస్తూ ఈరోజు నెరవేరిపోతున్నాయి. సో ఎస్ ఎస్, చూడండి ఇక్కడ సారు ఇది ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇది మనకు చాలా ఫెంటాస్టిక్ ఉంది. ఇదంతా మోడల్ కిచెన్. సో చూడండి ఎంత అద్భుతంగా ఉంది మోడల్ కిచెన్. ఇవన్నీ కూడా సో సార్ దీన్ని ఎంత అద్భుతంగా ఉంది ఒకసారి చూడండి. మోడల్ కిచెన్లో సార్ ఎంత ప్లాన్ చేసుకుని చేశారు. ఇక్కడ ఇలాంటి అమెంటిటీస్ అనేది మనకు అంత ఈజీ కాదు. ఇది కోట్ల రూపాయల వ్యవహారం, చాలా చాలా అద్భుతంగా ఉంది. సో మనకు ఇక్కడ సో దీని యొక్క ఫెసిలిటీస్ చూడండి. సో మనకు రైట్ నుంచి కనుకంటే దీనిది ఆలోచన చూడండి ఒక్కసారి. ఈ మోడల్ కిచెన్ ఇదంతా కూడా సో దీన్ని మనకు ఆల్రెడీ మనకు ఎలా తీసుకోవాలి, ఏం చేయాలని చెప్పి. సో ఇది వెరీ ఫెంటాస్టిక్, ఎంత అద్భుతమైన ఉందంటే ఒకసారి చూడండి, భూతల స్వర్గం లెక్క ఉంది. సో దీని కలర్ మ్యాచింగ్ కానీ, దీని యొక్క ఇంటీరియర్ కానీ, సో ప్రైమ్ ఫేస్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అలాగే సార్ యొక్క మనకు బాల్కనీలో నెక్స్ట్ మనకు వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సార్ స్పెషల్గా ఒక పాయింట్ ఉంది. సో సార్కి ఎన్నో రోజుల నుంచి మనకు ఒక గ్రీనరీలో ఉండాలి నా లైఫ్, సో అనే దాని గురించి సార్ స్పెషల్గా డిజైన్ చేశారు. సార్ దీంట్లో ఏమేమి చేశారు సార్ చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, ఈ లైట్స్ ఎస్, సో చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఎస్, దీంట్లో వచ్చేసి సార్ యాక్చువల్గా మనకు వ్యూ పాయింట్ బాగుంది. ఇక్కడ ముందర క్లబ్ హౌస్ ఉంది, 4 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఉంటుంది, కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ గ్రీనరీ ఏదైతే ఉందో మనకు మైండ్ కూల్ అవ్వడానికి, సో ఇవన్నీ నేను బయటికి ప్రిపేర్ చేయించాను. ఇవన్నీ సిటీ నుంచి, బషీర్బాగ్ నుంచి తేవడం జరిగింది. అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ మొక్కలు. దీంట్లో స్మెల్ వచ్చే మొక్కలు గిట్ట ఉన్నాయి. సాయంత్రం అయితే ఈ మొక్క స్మెల్ వస్తుంది అనమాట. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది. 3 రకాల ఫ్లవర్స్ అవుతాయి. సో ఇవన్నీ చామంతి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. తర్వాత ఇక్కడ మల్లెలు ఉన్నాయి. వావ్. సో ఇక్కడ గులాబీలు ఉన్నాయి ఇక్కడ. ఎస్, వెరీ సో దాని తర్వాత ఇక్కడ ఈ ఫ్లవర్ గిట్ట ఒక స్మెల్ ఇక్కడ. ఎస్, ఇది గిట్ట ఫ్లవర్ స్మెల్, ఇది మల్లెలది. సో చూడండి ఇది తొట్టి ఎంత అద్భుతంగా ఉంది చూడండి, తొట్టెలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. సో మీకు దగ్గర నుంచి చూస్తే ఇంకా దీని యొక్క క్వాలిటీ అనేది. సో సార్ ఇక్కడ మనకు రిలాక్స్ అవ్వడానికి కూడా ఇక్కడ ఊయలు అనేది ఎంత అద్భుతంగా ఉంది చూడండి. సో ఇలాంటి మనకు జీవితం కావాలనుకుంటే మనం వెస్టీజ్ చేయాలి. సో ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఈ యొక్క వ్యూ ఎంత బ్రహ్మాండంగా ఉంది. సో మనము ఎంత అద్భుతమైన జీవితం తీసుకోవాలనుకున్నంటే అంత గొప్పగా ఆలోచించాలి. అంత గొప్పగా ఆలోచించాలంటే అంత పెద్ద పని చేయాలి. సో మనకు ఒక్కటే అది మార్గం, ఒక్కటే ఏంటంటే వెస్టీజ్. సో వెస్టీజ్ విన్నింగ్ టీమ్. ఎస్ సార్. ఎస్. సో చూసారు కదా ఇక్కడ సార్ వ్యూ, ఇక్కడ నుంచి ఎంత వ్యూ ఎంత బాగుందని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సారు మీటింగ్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంది వ్యూ పాయింట్ కూడా. సో చూడండి ఇక్కడ ఒకప్పుడు యాపిల్ వాచ్, యాపిల్ ఫోను, లేకపోతే యాపిల్ ట్యాబ్, యాపిల్ ల్యాప్టాప్ వాడాలనుకున్నంత అంత ఈజీ పని కాదు. అవన్నీ కోట్లలో ఇన్కమ్లు వచ్చేటోళ్ళు మాత్రమే వాడేటోళ్ళు. కానీ ఈరోజు సప్నే పూరే హోంగే నహి అంటే కళలు కనడమే కాదు, కళలు నిజమవుతున్నాయి. చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ నెక్స్ట్ లౌడ్ స్పీకర్ నికాలు సార్, ఇక్కడ మీ యొక్క సక్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజం సార్, లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు ఆఫీస్పేటలో 70 గజాలు ఇల్లు ఉంటే అమ్ముకొని వచ్చాను. క్యాబ్ డ్రైవర్గా పనిచేసి తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకొని అక్కడ 24 లక్షల అప్పులు అయ్యి అవి 59 లక్షలకు అయిపోయిన ఇంట్రెస్ట్లతోని ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చాము. కానీ వెస్టీజ్ నమ్ముకొని అలా వెస్టీజ్లో పనిచేయడం వల్ల ఈరోజు మీరు చూస్తున్నారు 1,60,20,00,000 ఇల్లు తీసుకోవడం జరిగింది, కార్ తీసుకోవడం జరిగింది. ఈరోజు చూస్తున్నారు. సో
సో ఇవన్నీ టూల్స్ ఉన్నాయి. ఎస్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. చూడండి లైఫ్ ఎంత మారింది సార్. నెక్స్ట్ రూమ్కి వెళ్దామా సార్? ఎస్ సార్, ప్లీజ్ కమ్. ఎస్. సో చూడండి హాల్ ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఫెంటాస్టిక్ ఉంది. ఒక్కసారి చూడండి, చూడండి రూమ్ ఎంత ఫెంటాస్టిక్ ఉంది. సో చూడండి, ఒక 5 స్టార్ హోటల్లో మనకు 5 స్టార్లో కూడా డీలక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండే మనకు ఎమ్యూనిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో చూడండి, చాలా ఆల్రెడీ సార్ చాలా దేశాలు తిరిగారు కాబట్టి అక్కడ ఎలా ఉంటే మనం ఇక్కడ కూడా అలాగే ఉండాలని చెప్పి సార్ చాలా అద్భుతంగా తయారు చేశారు. సో చూడండి, పిల్లలకు కూడా చాలా అద్భుతమైన మనకు ఫర్నిచర్ అలాగే ఎమ్యూనిటీస్ అనేది చేయడం జరిగింది. సో చూడండి, ఇక్కడ వాచ్ ఎంత అద్భుతంగా ఉంది. సో చూడండి, ఎంత వాచ్ అద్భుతంగా ఉంది. దీని స్విచ్చెస్ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఒక్కసారి లైఫ్ అనేది ఎంత మారిపోయింది, 360 డిగ్రీస్ మారిపోయింది. సో కళలు మనకి ఎంత నిజమవుతున్నాయి అనే దానికి మన సలీం సారే నిలువెత్తి నిదర్శనం. ఎస్ సార్, ఇందులో ఫెసిలిటీస్ ఏమున్నాయి సార్ చెప్పండి సార్. సార్ దీంట్లో వచ్చేసి కలర్ లైట్ ఏదైతే ఉందో, ఎస్ సారీ, ఈ లైట్ వావ్, ఆన్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది, ఎస్ ఎస్, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. వావ్ వావ్, వెరీ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ సో చూడండి, నెక్స్ట్ చూడండి ఇక్కడ లోపల ఇంటి లోపల ఎంత ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి. పిల్లల గురించి వాళ్ళ జీవితంలో ఏమేమైతే చెయ్యాలో అవన్నీ కూడా సార్ ఆల్రెడీ వాళ్ళ కళలు వాళ్ళన్నీ ఆల్రెడీ మనకు సార్ అనేది నిజం చేయడం జరిగింది. సో ఈరోజు చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఎన్ని జీవితాలని ఆయన చేంజ్ చేశారు కాబట్టి ఈరోజు ఆయన జీవితం ఇంత బాగా మారింది. సో ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్స్ కూడా, అలాగే ఇక్కడ సార్ సిట్టింగ్ వేసుకునేది కూడా ఎలా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ సో ఇది మనకు పిల్లల బెడ్రూమ్ ఇది. సో పిల్లలు ఉండే బెడ్రూమ్ ఇది. సో చూడండి, మన లీడర్స్ అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నారు. పూర్ణిమ మేడం ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ తేజస్వి మేడం, విమలా మేడం అండ్ భాగ్య మేడం అండ్ అలాగే మనకు నాగమణి మేడం. సో సార్ ఈ రూమ్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? సో ఇది వచ్చేసి బాబు బెడ్రూమ్ అన్నమాట. సో ఫెసిలిటీస్ ఇంతకుముందు ఉన్న రూమ్లో కామన్గా ఉన్నాయి. సో లైట్స్ అనేవి సేమ్. సో ఇవన్నీ ఉన్నాయి ఇంతకుముందు చూపించిన రూమ్ లాగా. ఎస్, వావ్, వెరీ ఫెంటాస్టిక్. సో చూడండి, పిల్లలకు కూడా ఎంత అద్భుతంగా రూము డిజైన్ చేయడం జరిగింది. పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి ఎంత డిజైన్ చేయబడింది. ఒక మోడల్ బెడ్రూమ్ అనేది ఎట్లా ఉండాలో అట్లా ప్లాన్ చేశారు. సో చూడండి, ఈ లైట్ ఫెసిలిటీస్ మీకు ఆల్రెడీ ఆ రూమ్లో ఏదైతే ఉందో ఇదే రూమ్లో కూడా అలాంటి అద్భుతమైన ఇది ఉంది. సో చూడండి లైఫ్ ఎంత మారిపోయింది చూడండి. ఒక్కసారి పిల్లలకి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ రూమ్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఒక మోడల్ ఒక బెడ్రూమ్ ఎట్లా ఉండాలో అట్లాంటి సో ఎమ్యూనిటీస్ మేము ఇక్కడ ఎక్కడో ఫారెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది సార్ ఇంట్లో ఉన్నప్పుడు. సో సార్, మీకు ఈ ఇల్లు తీసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? సో ప్రతి ఒక్కరికి పెయిన్ఫుల్ డ్రీమ్ అనేది ఒక సొంత ఇల్లు ఉంటుంది. ఆ సొంత ఇల్లు గిట ఎంత బాగుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే బయటకి ఎన్నో టెన్షన్ పడి ఇంటికి వస్తాము, కానీ ఇంట్లో అంత పర్ఫెక్ట్ ఉండి ఇల్లు బాగుంటే చాలా మనకు కూల్ మంచిగా అనిపిస్తుంది. సో దాని గురించి అయినంత వరకు మ్యాక్సిమం మనం ఎవరైనా మంచి ఇల్లు కట్టుకోవాలనే ప్రయత్నం చేస్తారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇప్పుడు వెస్టేజ్లో ఇంకొంచెం ఇంకా ఎక్కువ స్పీడ్గా పనిచేసే అవకాశం ఉంది. यस, वाव सर, सपने पूरे होंगे नहीं, सपने पूरे हो रहे हैं. यस, सो वेरी फैंटास्टिक फैंटास्टिक सर.